2009 నవంబర్ 12న పాతింటి గృహప్రవేశం. మళ్ళీ 16 ఏళ్ళకి కానీ ఈ ఇల్లు కొనుక్కోలేకపోయాం. ఈ ఇంటి గృహప్రవేశానికి మేము ఫంక్షన్ చేసుకోలేదు. ఎందుకు అంటే ఆ ఇంట్లో జరిగిన ఇబ్బందులు, ఏడ్చిన ఏడుపులకి ఇక అనవసరం అని చెప్పేసి ఏడ్చే వాళ్ళని మాత్రమే పిలిచి చేసేసుకున్నాం అన్నమాట. ఊరికే పాలు పొంగించుకున్నాం అంతే. కానీ సత్యనారాయణ స్వామి వ్రతం అంటే నాకు చాలా ఇష్టం. ఇద్దరం కలిసి పూజ చేసుకునే సందర్భాలు మా ఇంట్లో చాలా తక్కువ ఉంటాయి. సో అటువంటి వాటిని మిస్ అయిపోతున్నా వీటి వల్ల. అయినా సరే నేనేం వదలలేదు. నచ్చినట్టు ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామికి ఒక చిన్న అష్టోత్తరం చేసుకుని కొబ్బరికాయ కొట్టుకుని దండం పెట్టుకుంటే ఎంతో ప్రశాంతత. ఇది కూడా ఒక మనిషి వల్లే నేర్చుకున్నాను. సుగుణ అని ఒక ఫ్రెండ్ ఉండేది. ఆమె ఏకాదశి రోజు పంచామృతం చేసి సత్యనారాయణ స్వామికి పెట్టి ఆఫీస్కి తెచ్చిచ్చేది. అది అమృతంలాగా ఉండేదండి. ఏంటి నువ్వు సత్యనారాయణ వ్రతం చేసుకున్నావా ఏంటి అని అడిగితే, లేదు ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇలా పంచామృతం చేసి ఆయనకి పూజ చేసుకుంటాను అని. నేను అప్పటి నుంచి ఈ సత్యనారాయణ స్వామి అష్టోత్తరాన్ని ఇలా పేపర్ మీద రాసుకుని చూసారా ఎలా అయిపోయిందో. ఇన్ని సంవత్సరాలుగా ఇలానే చదువుకుంటూ ఆయనకి ఏకాదశి రోజు పూజ చేసుకుంటాను.